ఇగో ఈ వార్త కూడా అందులో భాగమే. బట్టి మిస్సింగ్, గవర్నర్ ప్రమాణంలో కనిపించని డిప్యూటీ సీఎం, ఆహ్వానం లేకనే రాలేదని ప్రచారం. దళిత బిడ్డకు వరుస అవమానాలు, యాదాద్రిలో చిన్నపీటపై కూర్చోబెట్టడం, ప్రభుత్వ కార్యక్రమాల్లో కనిపించని ఫోటో, రాజ్భవన్ కు రాకపోవడం పైన అనుమానాలు. ఎంత పెద్ద పదవిలో ఉన్న సామాజిక వర్గం విషయంలో అవమానాలు ఎదురవుతాయని అక్కడక్కడ చూసి ఉంటాం. కానీ ఇప్పుడు సాక్షాత్ రాష్ట్రంలోనే అలాంటి ఘటన కళ్ళ ముందే జరుగుతుందనే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటిది ప్రతిరోజు ఏదో ఒక వార్త చూడవలసి వస్తుందనే మాట దళిత సమాజం నుంచి వినిపిస్తున్నది. ఏకంగా దళితుడైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విషయంలో తరచుగా జరుగుతున్న కొన్ని సంఘటనలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. చివరకు గవర్నర్ ప్రమాణానికి కూడా ఆయన రాకపోవడంతో ఇది మరింత చర్చనీయాంశంగా మారింది. ఇక చూడండి, తుమ్మల నాగేశ్వరరావు కమ్మ, దుద్దిల శ్రీధర్ బాబు బ్రాహ్మణ్, రేవంత్ రెడ్డి ఈయనెవరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకరు గౌడు, ఇక్కడ సురేఖ గారు పద్మశాలి, వాళ్ళ భర్త మున్నూరు కాపు. చూడురి ఇక రాజకీయం ఎట్లున్నా చూడురి. ఇక్కడ కూడా మొత్తం రెడ్డిలే ఉండు. ఒక ఇద్దరు బీసీ బిడ్డలను ఎందుకు పిలిచిందంటే, బీసీలను కూడా పిలవకపోతే మొత్తమే ఈ బహుజన వర్గాలను చిన్న చూపు చూస్తాడు రేవంత్ రెడ్డి అని దొరికిపోతామని పిలిచిండు. గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ఉప ముఖ్యమంత్రికి ఉండదా? ప్రోటోకాల్ ప్రకారం ఉప ముఖ్యమంత్రిని పిలవాల్సిందే. ఎంతటి అవమానం ఇది! మొన్న బక్కజెడిసి అని చెప్పింది ఇదే. రేవంత్ రెడ్డిని చూసే 14 సీట్లు గెలిపిస్తారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక్కడే మొగోడాట, రేవంత్ రెడ్డి ఒక్కడే కాంగ్రెస్ లో మునగాడాట. స్టార్టింగ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు 10 మంది ఫోటోలు ఉండేది. రేవంత్ రెడ్డిది, బట్టి విక్రమార్కది, దామోదర్ రాయ నరసింహ. ఇంకోటి గమనించాలి, ఇంకో ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాయ నరసింహ కూడా లేదు. ఇక్కడ ఆహ్వానమే లేదు. ఇద్దరు, ఒక ఆయన మాదిగా, ఇంకొక ఆయన మాల. ఇక అర్థం చేసుకోర్రి మాల మాదిగల్లారా. మీరు కాంగ్రెస్ పోయినా మీ బతుకులు గింతే, మీరు బీఆర్ఎస్ లో ఉన్న మీ బతుకులు గింతే, మీరు బీజేపీలో పోతే ఇంకా వాళ్ళ చెప్పులుగా బీజేపీలో పోతే మాల మాదిగలు బీసీలు ఎవరైనా బీజేపీ పోతే ఇక వాళ్ళ చెప్పులు మోసిన దాంతో సమానం. కాబట్టి రాజకీయ శక్తిగా ఎదగండి. మీరే ఇతరులకు టికెట్ల పంపకం చేయండి. ఒక్కడ వచ్చిండు ఏమన్నా ఎలుగబెడతారా అనుకుంటే ఆడిపోయి అల్లనే చేరి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఉంటాడేమో అనుకున్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోయిండు, కథం కేసీఆర్ సంకల జొర్రి. ఆల్రెడీ ఆ పార్టీ గట్టిగానే ఉన్నది రా నాయన, నువ్వు ఈ పేద ప్రజల కోసం ఒక ప్లాట్ఫామ్ సిద్ధం చేయరా బాబు అంటే పోయిండు, అలా చేరిండు. నేను కవిత కండగుంటా ఇప్పుడు అంటాను. మరి కవిత దీనురాలు, పేదరాలు, గుడిసెలో ఉన్నామె, పాప నువ్వే పోయి తీసుకురావాలి ఆమె. సిగ్గులేని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇంతమంది 3 కోట్ల మంది ఎస్సీ బీసీ ఎస్టీలు నిన్ను లీడర్ అనుకుంటే నువ్వు పోయి కవిత జైల్లో పట్టి ఎట్లా తీసుకురావాలో నాకు తెలుసు అంటావు. బేకూఫ్ మాటలు కాకపోతే నీ. ఇక అది పక్కన పెడితే చూడండి, ఇక మొత్తానికి రేవంత్ రెడ్డి అయితే ఒక్కొక్కరు కట్ చేసుకుంటూ వస్తాను. ఇక ఎంతమంది రెడ్డిలు, 3 రెడ్డిలు, ఒక బ్రాహ్మణు, ఒక కమ్మ. ఈ బిడ్డలు లెక్క లేదు. వీళ్ళకి ఎట్లేసి అటేసి కుర్చీ. ఈ బక్కజెడ్సే అన్నతో మాట్లాడదాం. నిన్న కూడా మరి చేయకపోయా దీన్ని ఎట్లా సమర్థిస్తాడు, సమర్థించడు ఆయన. దీన్ని ఎట్లా విశ్లేషణ చేస్తారు, అసలు ఎందుకు జరుగుతుంది? ఆయన కూడా కాంగ్రెస్ మనిషి, ఎందుకు జరుగుతుంది ఇది, ఎట్లా జరుగుతున్నాయి ఇటువంటి అనేది అడిగే ప్రయత్నం చేద్దాం. నిన్న వేరే కాల్లో ఉన్నాడు, మరి ఇప్పుడైనా వేరే కాళ్ళు ఉంటాడో లేదో మరి చూడాలి. గింత మరి ఎట్లా కనబడతాను మాలమాదిగలు రేవంత్ రెడ్డికి ఎట్లా కనబడతాను? రేవంత్ రెడ్డి ఏమనుకుంటాండు అసలు? వాళ్ళ ఎజాయిర్ అనుకుంటాండా రేవంత్ రెడ్డి? లేకపోతే రాష్ట్రము ఆయనకు రాసిచ్చింది అనుకుంటాండా? మొన్న మాలను అవమాన పరిస్థితి, ఇప్పుడు ఇక్కడ మాదిగను కూడా పిలవపోతే మళ్ళీ జనం అంతా మా వాళ్ళే, దరిద్రమైన వాళ్ళు. జడ్సన్ అన్న ఫోన్ కలుస్తాను కానీ మరి లిఫ్ట్ చేసే స్థితిలో ఉన్నాడు.
ఇట్లా ఉన్నది ఉన్నట్టు మాట్లాడటానికి లైఫ్ ఉండదు. కాంగ్రెస్ లో కానీ బీజేపీలో కానీ అదే ఇక ఆధిపత్య వర్గాలు సంబంధించిన పార్టీల్లో నిజాలు మాట్లాడతారు కదా, అమ్మో వీడు నిజాలు మాట్లాడతానని పక్కన పెడతారు. బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు కావాలి వాళ్ళకు, చిన్నపీటేసి కూర్చోవాలని కూర్చోవాలి. ఈయనేమో ఎప్పుడు చూడు ఏదో బిజీలు ఉంటాడు. ఇది అవమానం, చాలా దళిత జాతికే అవమానం. దళిత జాతికి ఏంది, బీసీలకు కూడా అవమానం. రేపు మీ దగ్గరికి వస్తుంది. ప్రోటోకాల్ పాటించకపోతే రేపు మీ మంత్రికి సంబంధించి మీ డిస్టిక్ ఉంటుంది కదా, ఆడికి వచ్చినప్పుడు మీకు కూడా ప్రోటోకాల్ పాటించకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతారు. ఆ స్థితి వచ్చేదాకా చూడకురిజ్జారా మరి. రేవంత్ రెడ్డిని తీసి బయటపడేయరు. ఇక బక్క చేసానన్న వేరే పనులు ఉన్నట్టున్నాడు కానీ